హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు నేనైతే మీకు లైనింగ్ బ్లౌజ్ క్రాస్ కటింగ్ అనేది ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, అది కూడా ఒకే పీస్లో అయితే కనుక మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కొలతలు అనేది ఎలా తీసుకోవాలి, ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే వివరించేస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ప్రతిదీ కూడా అర్థమైపోతుంది. అలాగే ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక్కడ మీకు కనిపిస్తున్న శారీ వచ్చేసి ఇలా వచ్చేసి పికాక్ కలర్ అనమాట. పికాక్ కలర్కి రెడ్ పింక్ షేడ్లో బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చేసారో ఆపోజిట్ పీస్. దీనికి సంబంధించి రెడ్లో అయితే కనుక లైనింగ్ క్లాత్ మీటర్ క్లాత్ అయితే ఇచ్చేసారనమాట. ఈ మీటర్ కూడా నేను మొత్తం అంతా కూడా షింక్ చేసి పెట్టేశాను. సింక్ చేసిన దాన్ని ఇప్పుడైతే మనం ఏ విధంగా హ్యాండ్స్ కావచ్చు, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఇవన్నీ కూడా ఎలా కట్ చేసుకోవచ్చు, క్రాస్ కటింగ్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్గా అయితే కనుక నేను ఇక్కడ చూపించేస్తానమాట. ఈ వీడియో ఎవ్వరు కూడా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ విధంగా మీకు వీడియోలో కనిపిస్తున్నట్టు 4 ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత ఎక్కడైనా ఎడ్జెస్ ఉంటే ఎడ్జెస్ అంతా కూడా కట్ చేసుకోవాలి. అలాగే స్కేల్ తీసుకొని ఒక 1/4 ఇంచ్ వరకు ఈ విధంగా నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో ఒక లైన్ అయితే డ్రా చేసుకొని, ఈ డ్రా చేసుకునే దగ్గర చంక దగ్గర కరెక్ట్ మార్కింగ్ ఒకటైతే ఇచ్చేసి ఒక 1/2 ఇంచు పైకి ఉండేలాగా ఒక మార్క్ అయితే ఇచ్చుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర కూడా అంతే, ఎగ్జాక్ట్ మార్కింగ్, ఎక్స్ట్రా మార్కింగ్. హ్యాండ్ కోసం ఈ విధంగా మార్కింగ్ ఇచ్చి ఎక్స్ట్రా మార్కింగ్ కోసం మనం ఎక్కడైతే లైన్ అయితే డ్రా చేసామో అక్కడి నుంచి కరువు స్కేల్ పెట్టేసి మనకు హ్యాండ్ షేప్ వచ్చేలాగా షేప్ అయితే ఇచ్చేసేయాలి. నేను ఇక్కడ వీడియోలో ఎలా చూపిస్తున్నానో హ్యాండ్ షేప్ ఎలా తీస్తున్నానో ఈ విధంగా తీసుకోవాలి. చూసేసారా? హ్యాండ్ షేప్ అనేది చాలా అంటే చాలా ఈజీగా అయితే కనుక బాగా వచ్చేసిందనమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనము హ్యాండ్కి వచ్చేసి మనకు ఖర్చు ఎంతైతే కావాలో అంత మార్కింగ్ అయితే వేసుకొని ఇందులో క్రాస్ ఎలా తీసుకోవాలో కూడా ఇక్కడ చూసేసుకోవాలి. క్రాస్ చూడండి, మనం తీసిన హ్యాండ్ కరువుకి ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ డౌన్ వచ్చేలాగా హ్యాండ్ క్రాస్ అనేది తీసేసుకోవాలన్నమాట. ఈ హ్యాండ్ క్రాస్ వచ్చేసి మనకు ఫ్రంట్ వైపుకు క్రాస్ వచ్చేలాగా ఉంటుంది. దానికోసం వచ్చేసి ఈ విధంగా మీకు ఇక్కడ కనిపిస్తున్న విధంగా ముందుగా అయితే హ్యాండ్ మొత్తం టోటల్ అయితే ఇలా అయితే కట్ చేసుకొని సైడ్స్ ఎడ్జెస్ అంతా కూడా కటింగ్ చేసుకొని మనకు చంక దగ్గర వచ్చేసి ఒక ఖర్చు అయితే పెట్టుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర ఖర్చు పెట్టుకోవాలి. వీటి రెండింటిని ఓపెన్ చేసుకున్న తర్వాత క్రాస్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. మనకు క్రాస్ ఈ వైపు తీసాము అనే గుర్తు కోసం మధ్యలో ఒక ఖర్చు అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనకు హ్యాండ్ క్రాస్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో ఇక్కడైతే మీకు చూపించేస్తాను. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, నేను ఎలా అయితే ఫోల్డింగ్ అయితే వేస్తూ ఉన్నానో క్లోజ్లో ఉన్నది మన వైపు ఉండాలి, ఓపెన్స్లో ఉన్నది మనకు అవతల వైపు ఉండాలి. అలాగే ఎడ్జెస్ ఏమన్నా ఉంటే కూడా పీసులు ఎక్కడన్నా క్రాసులు ఉంటే ఈ క్రాసులు అన్నిటినీ కూడా మనం కటింగ్ అయితే చేసుకోవాలి. మెయిన్ ఇక్కడ మనకు గుర్తు కోసం హ్యాండ్స్ కట్ చేసుకున్నటువంటి పీసులు ఎక్కడైతే రౌండ్స్ కనిపిస్తున్నాయో ఎక్స్ట్రా మార్కింగ్ ఇవంతా కూడా మనకు అవతల వైపు ఉండేలాగా చూసుకొని, క్లోజ్లో మన వైపు ఉండేలాగా చూసుకొని ఇలా అయితే ఫోల్డింగ్ అయితే వేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత స్కేల్తో ఒక లైన్ అయితే 1/2 ఇంచ్ వరకు ఉండేలాగా చూసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు బ్లౌజ్ మొత్తం అంతా కూడా కటింగ్ అనేది మెజర్మెంట్ బ్లౌజ్ యొక్క నడుం లూజ్ ఆధారంగానే బ్లౌజ్ కటింగ్ అంతా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ నడుం లూజ్ ఆధారంగా మనం చూసుకొని బ్లౌజ్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ మీకు చూపించేస్తాను. ఇలా 4 మడతల్లో బ్లౌజ్ మొత్తాన్ని ఈ విధంగా ఫోల్డింగ్ అయితే వేసి పెట్టుకొని మనకు క్లోజ్లో ఉన్న దగ్గర నుంచి ఇలా ఓపెన్స్ దగ్గర ఉండే వరకు మొత్తం నడుం లూజ్ వరకు అయితే కనుక కరెక్ట్గా ఒక మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి. అలాగే ఇలా ఒక మార్కింగ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు 1.5 ఇంచ్ కావాలన్నా లేకపోతే 2 ఇంచులు 2.5 ఇంచ్ కావాలో చూసుకొని ఎక్స్ట్రా కుట్లలోకి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అదేవిధంగా నడుం టక్స్ ఏదైతే ఉంటుందో ఆ నడుం టక్స్ కోసం ఒక 1/2 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ యాడ్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా పై వరకు అయితే కనుక ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఎక్కడి నుంచి ఎక్కడికంటే మనం నడుం లూజ్ ఎక్కడైతే చూసుకున్నాం అక్కడ ఒక మార్కింగ్, అలాగే నడుం టక్స్ కోసం ఎక్స్ట్రా మార్కింగ్ 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇట్లా ఈ రెండింటిని కలిపి లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క పొడవు అనేది ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, నడుం దగ్గర ఏదైతే లైన్ అయితే డ్రా చేసామో అక్కడ నుంచి షోల్డర్ వైపు ఎంత పొడవు ఉందో అక్కడ ఎగ్జాక్ట్ మార్కింగ్ ఒకటి ఒక 1/2 ఇంచ్ షోల్డర్ జాయింట్స్ కోసం ఎక్స్ట్రా మార్కింగ్ అయితే తీసుకోవాలి. అలాగే చంక పొడవు చూసుకోండి, నడుం దగ్గర నుంచి చంక పొడవు ఎంతైతే ఉందో హ్యాండ్ జాయింట్ ఎక్కడికైతే ఉందో ఆ జాయింట్ దగ్గర కరెక్ట్ మార్కింగ్ అయితే ఒకటి ఇచ్చేసిన తర్వాత పైకి అంటే 1/2 ఇంచ్ వచ్చేసి పైకి మనకు కుట్లలోకి వచ్చేలాగా 1/2 ఇంచ్ మార్కింగ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా అంతా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టోటల్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ కోసం అన్ని కొలతలు అయితే తీసుకుంటున్నాం. అంటే బ్లౌజ్ యొక్క పొడవు తీసుకున్నాము,
చంక పొడవు తీసుకున్నాం, నడుము లూజ్ తీసుకున్నాం, షోల్డర్ కూడా తీసేసుకుంటూ ఉన్నాం అనమాట. మెజర్మెంట్ బ్లౌజ్కి ఏ విధంగా ఉందో షోల్డరు అదే విధంగా ఎగ్జాక్ట్గా తీసేసుకున్నాం. ఇక్కడి నుంచి మనకు బ్యాక్ పార్ట్లోని ఫ్రంట్ పార్ట్ కొలతలు కూడా మెన్షన్ అయితే చేసుకోవాలి. చూసారా, మనకు నెక్ దగ్గర మార్కింగ్ అయితే ఇచ్చేసాము, నెక్ ఎంత పొడవు ఉందో. అలాగే మూడో బుక్స్ దగ్గర క్రాస్ బెల్ట్ జాయింట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కరెక్ట్ మార్కింగ్, ఎక్స్ట్రా మార్కింగ్ అంటే కుట్ల లేక ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్. అదే విధంగా మనకు క్రాస్ బెల్ట్ దగ్గర మెయిన్ డాట్ ఏదైతే ఉంటుందో కింది వైపున, ఈ డాట్కి వచ్చేసి షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి కింది వైపున ఎక్స్ట్రా మార్కింగ్, కరెక్ట్ మార్కింగ్ అయితే ఇచ్చుకోవాలి. సైడ్ జాయింట్ ఏదైతే ఉంటుందో క్రాస్ బెల్ట్ ఇక్కడ కూడా ఎగ్జాక్ట్ మార్కింగ్, ఎక్స్ట్రా మార్కింగ్ వీటన్నిటిని కలుపుతూ లైన్ అయితే డ్రా అయితే చేసేసుకోవాలి. ఇలా చేసుకున్నామంటే ఎటువంటి సైజు వారికైనా సరే, ఏ బ్లౌజ్ వారికైనా సరే మనకైతే ఇంకా చాలా అంటే చాలా ఈజీగా క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనేది కటింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ షోల్డర్ చూడండి, మనకు కరెక్ట్గా మార్కింగ్ అయితే వేసుకున్నాము. అలాగే అటు ఇటు ఒక హాఫ్ ఇంచు కాదండి, పావించు అనేది కుట్ల లేక అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చంక దగ్గర ఎల్ షేప్లో లైన్ అయితే ఇచ్చేసి, ఇక్కడ మూల ఉంది కదా, ఈ మూలలో 1.5 ఇంచు వరకు అయితే కనుక మార్కింగ్ అయితే ఇలా అయితే ఇచ్చేసుకోవాలి. అదేవిధంగా నెక్ దగ్గర కూడా స్కేల్తో లైన్ అయితే డ్రా చేస్తూ ఉన్నాను. ఇలా చంక దగ్గర మనకు ఈ మూల ఏదైతే లైన్ అయితే డ్రా చేసుకున్నామో ఈ మూల టచ్ అయ్యే విధంగా, అలాగే చంక జాయింట్కి మనకు టచ్ అయ్యే విధంగా కరువు అనేది, ఆమ్ డౌన్ అనేది ఈ విధంగా తీసేసుకోవాలి. ఇలా తీసుకున్నప్పుడు సరిపోయింది కదా. ఇప్పుడు నెక్ వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇలా అయితే డ్రా చేసుకోవాలి. ఇందులో మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ కొలతలు తీసుకున్నాం కానీ బ్యాక్ నెక్ అనేది మనం ఇక్కడ కటింగ్ అయితే చేయడం లేదనమాట. ఓన్లీ ఫ్రంట్ నెక్ మాత్రమే ఇక్కడ మార్కింగ్ అయితే ఇచ్చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో వచ్చేసి నడుం దగ్గర, షోల్డర్ దగ్గర చూసుకొని ఇవంతా కూడా మనము నెక్ కట్ చేయకుండా షోల్డరు, చంక డౌను, సైడ్స్ ఇవంతా కూడా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా అయితే కనుక మనకు మిడిల్లో నడుం టక్స్ కోసం ఈ 1/2 ఇంచ్ అనేది యాడ్ చేసుకున్నాము. టోటల్గా బ్యాక్ పార్ట్ కొలతలన్నీ వచ్చేసాయి. ఈ బ్యాక్ పార్ట్లోనే మనం ఫ్రంట్ పార్ట్ కొలతలు కూడా తీసేసుకున్నాం అనమాట. ఇప్పుడు వీటిని కటింగ్ అయితే చేసేసుకుందాం. నెక్ క్రాస్ బెట్ లేకుండా షోల్డర్ దగ్గర నుంచి ఆమ్ డౌన్, సైడ్స్ మాత్రమే కటింగ్ అయితే చేస్తూ ఉన్నాం అనమాట. మీకు ఇక్కడ అర్థమవుతుందని అనుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. మీకు ఇందులో ఏవైనా డౌట్స్ ఉంటే కూడా నాకు మెసేజ్ చేయండి, నేనైతే మీకు రిప్లై అయితే ఇస్తాను. ఇలా అంతా చేసిన తర్వాత మనకు జాయింట్స్ అన్ని మార్కింగ్స్ వేస్తాం కదా, అక్కడంతా కూడా ఖర్చులు అయితే యాడ్ చేసుకోవాలి. నెక్ దగ్గర, అలాగే చంక జాయింట్ దగ్గర ఇవంతా కూడా ఖర్చులు అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అంతా అయిపోయింది కదా, ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా తీసుకోవాలో చూసేద్దాం. ఇలా స్ట్రైట్గా వేస్తే మనకు నార్మల్ కటింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. అదే పీస్ను ఈ విధంగా క్రాస్గా సెట్ చేసుకున్నామంటే మనకు క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనేది రెడీ అయితే అవుతుందన్నమాట కటింగ్ కోసం. ఇలా అంతా కూడా చుట్టూ మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి. చూసారా, ఒక బ్యాక్ పార్ట్ కొలతల్లో బ్లౌజ్ యొక్క పొడవు, లూజు, అదేవిధంగా సైడ్స్ ఆమ్ డౌన్, సైడ్స్ లూజ్ చూసుకుంటే చాలు మనకు క్రాస్ కటింగ్ అనేది చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. లేదు ఇవన్నీ చూసుకున్న తర్వాత మనం నెక్ ఇవంతా కొలుచుకోకుండా బ్యాక్ నెక్ అంతా ఎగ్జాక్ట్ మనం అన్నీ కట్ చేసుకున్నామంటే ఈ ఫ్రంట్ పార్ట్కు మళ్ళీ సపరేట్గా కొలతలు అయితే తీసుకోవాలి. అలా కాకుండా బ్యాక్ పార్ట్లోనే మనం తగిన కొలతలన్నీ తీసుకుంటే క్రాస్ కటింగ్ అని చాలా అయితే తీసుకోవచ్చు. మనకు కరువు చూడండి, బ్యాక్ పార్ట్లో కరువు అయితే తీయలేదు కదా, ఫ్రంట్ పార్ట్లో మనం లోత్ అయితే తీసుకోవాలన్నమాట. ఏదైతే 1.5 ఇంచెస్ వరకు మూల ఇచ్చేసి మనం చంక కరువు తీసామో ఫ్రంట్ పార్ట్లో ఒక 1/2 ఇంచ్ డౌన్ తీసుకొని లోతు తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా నెక్ కావచ్చు, ఫ్రంట్ షేప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కటింగ్ అయితే చేసేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీగా బ్లౌజ్ యొక్క కటింగ్ అనేది నేర్చేసుకోవచ్చు. చూసారు కదా, మనకు ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ కూడా చాలా అంటే చాలా ఈజీగా ఫ్రంట్ క్రాస్ అంతా కూడా కటింగ్ అయితే చేసేసుకున్నాము. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ పక్కన పెట్టేసి ఇందులో క్రాస్ బెల్ట్ కూడా కటింగ్ అయితే చేసేసుకుందాం. ఇలా కట్ చేసుకుందామంటే క్రాస్ బెల్ట్ కూడా రెడీ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడైతే మనకు బ్యాక్ పార్ట్ వచ్చేసింది, అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ వచ్చేసాయి, అలాగే క్రాస్ బెల్ట్ కూడా కటింగ్ అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, లోతు కూడా వచ్చేసింది అనమాట. ఫ్రంట్ క్రాస్, హ్యాండ్స్ టోటల్ వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అనేది క్రాస్ కటింగ్ రెడీ అయితే అయిపోయింది అనమాట. లైనింగ్ వరకు కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ లైనింగ్ పెట్టుకొని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో ఇక్కడైతే చూసేద్దాం. దానికోసం వచ్చేసి ముందుగా శారీలో బ్లౌజ్ పీస్ ఏదైతే ఉంటుందో ఈ బ్లౌజ్ పీస్ అంతా కూడా సమానంగా ఉండేలాగా చూసుకొని ఇలా అయితే ఫోల్డింగ్ అయితే వేసేసుకోవాలి.
ఇక్కడ మీకు కనిపిస్తూ ఉందా నేను ఎలా అయితే ఫోల్డింగ్ వేస్తున్నానో? ఇక్కడ కూడా చూడండి క్లోజ్‌లో ఉన్నది నా వైపు ఉన్నాయి. నాకు ఓపెన్స్‌లో ఉన్నవి నాకు అవతల వైపులో ఉండేలాగైతే గనక ఇక్కడైతే ఫోల్డింగ్ అయితే వేసుకుంటూ ఉన్నాననమాట. ఇలా అంతా గూడా ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి లైనింగ్ పీస్ ఏదైతే ఉందో ఈ లైనింగ్ అనేది మొత్తం కూడా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ అదేవిధంగా క్రాస్ బెల్ట్ ఇవంతా గూడా ఈ క్లాత్‌లో సెట్ అయ్యే విధంగా సెట్ చేసుకోవాలి. నేనిక్కడ మీకు వీడియోలో ఎలా చూపిస్తున్నానో ఈ విధంగా సెట్ చేసుకోవాలి. నేను ఇలా వేశాను. క్రాస్ కటింగ్ కోసం ఫ్రంట్ పార్ట్ ఇలా ఏసాము. అలాగే హ్యాండ్ కోసం హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా పెట్టేస్తున్నాము. హ్యాండ్ దగ్గర క్లాత్ అయితే మనకు చాలా తక్కువైతే వచ్చేసిందనమాట. వాటికొచ్చేసి చంక పీసులనేది యాడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ క్రాస్ బెల్ట్ పెట్టినప్పటికి క్లాత్ అయితే కొంచెం తక్కువగా ఉంది. వీటిని అడ్జస్ట్ చేసుకోవాలంటే చూడండి పీస్ అయితే జాయింట్స్ పడుతూ ఉన్నాయన్నమాట. ఇలా పీసులు జాయింట్ లేకుండా మనకు సింగిల్ పీస్‌గా రావాలి అనుకుంటే పై వైపున హ్యాండ్ వైపున మనకైతే అంచుంది గదా! ఈ అంచొచ్చేసి అంటే డిజైన్ అయితే వచ్చింది గదా! ఈ డిజైన్ అంతా గూడా మనకు ఫ్రంట్ వైపుకు నెక్ దగ్గర వచ్చేలాగా సెట్ చేసుకొని ఇలా అయితే సెట్ చేసుకున్నాననమాట. ఇప్పుడు ఇలా సెట్ చేసుకున్న లైనింగ్ పీసులన్నిటిని కూడా మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ అంతా కలుపుతూ కటింగ్ అయితే చేసుకోవాలి. ఈ కటింగ్ చేసుకునేటప్పుడు గూడా ఏదైతే ముందుగా మనం కట్ చేసుకున్నటువంటి లైనింగ్ ఉందో, ఈ లైనింగ్ కంటే గూడా చుట్టూ పావించు ఎక్స్‌ట్రా ఉండేలాగా చూసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. చూసారా? చాలా అంటే చాలా ఈజీగా 10 నిమిషాల్లో లైనింగ్ బ్లౌజ్ అనేది చాలా సింపుల్ మెథడ్‌లో అయితే కట్ చేసుకోవచ్చనమాట. ఒక్క బ్యాక్ పార్ట్‌లోనే మనం కొలతలు తీసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం చాలా ఈజీ. అదే మనం బ్యాక్ పార్ట్ సెపరేటు, ఫ్రంట్ పార్ట్ సెపరేట్ అన్నప్పుడు కొలతలన్నీ గూడా మళ్ళీ మనం మొదటి నుంచి అయితే తీసేసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల ఒకసారి తీసుకుంటే చాలు. ఎన్ని బ్లౌజులైనా సరే ఒకే కొలతతో చాలా అంటే చాలా ఈజీగా కటింగ్ అయితే చేసేసుకోవచ్చు. చేశారు గదా! ఈ వీడియో అయితే గనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా! హ్యాండ్స్ కూడా కటింగ్ అయితే చేసాము. ఇక్కడొచ్చేసి లైనింగ్ కంటే కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఒక 2 ఇంచెస్ వరకైతే గనుక తక్కువగా ఉందన్నమాట. ఇప్పుడు 2 ఇంచెస్‌కొచ్చేసి శారీలో వచ్చిన మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో బ్లౌజ్ పీస్, ఈ బ్లౌజ్ పీస్‌తో వచ్చేసి జాయింట్స్ అయితే వేసేసుకోవాలి. ఆ జాయింట్స్ కూడా ఎలా వేసుకోవాలో కూడా ఇక్కడైతే మీకు చూపించేస్తున్నాను చూడండి. ఈ విధంగా కూడా జాయింట్స్ వేసుకొని హ్యాండ్‌కి సరిపడా పీసులైతే సెట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి మనకు బ్యాక్ పార్ట్ రెడీ అయితే అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది. క్రాస్ బెల్ట్స్ వచ్చేసాయి. అలాగే హ్యాండ్స్ వచ్చేసాయి. టోటల్ ఓవరాల్‌గా లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయిందనమాట. చాలా అంటే చాలా ఈజీ మెథడ్‌లో అయిపోయింది. ఇక్కడ సైడ్ పీసెస్ ఏవైతే ఉంటాయో ఇవి పీసెస్ అన్నీ గూడా ఒక దగ్గర పెట్టేసి ఒక్కటి పెట్టుకున్నంటే బ్లౌజ్ మనం ఎప్పుడు స్టిచ్ చేసుకున్నా గూడా ఇవంతా గూడా మనకు అలానే ఉండిపోతాయన్నమాట. ఓకే అండి. వీడియో అయితే నచ్చింది కదా! థాంక్ యూ ఫర్ వాచింగ్.